చేసినటువంటి నాయకుల్లో నేను కూడా ఒకడిని. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని పనిచేసినటువంటి వాళ్ళమే మేమందరం కూడా. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు స్నేహపూర్వకంగానే రాజకీయాలు నడిచినాయి. మేయర్ అజీజ్ గారికి, శ్రీధర్ అన్నకి 2019 తర్వాత అనేక సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి వాడిని. అన్న ఏదన్నా ఉంటే సర్దుబాటుకు వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడి ఏదైనా వీలున్నంత వరకు అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ తగ్గించేటువంటి దానికి ప్రయత్నాలు చేశాం. ఆయన ఒక మాట చెప్పాడు, నా సోదరుడు చాలా అమాయకుడు, వాడు ఎట్ట బతుకుతాడో అని దిగులుగా ఉంది నాకు. కోటక్కళ్ళకి పోయే ముందని ప్రశాంత్ అక్క ఎంపీ గారు ఆందోళనగా చూశారట. ఏంది వీడు ఇంత అమాయకుడు అని చెప్తున్నారు, వీడు ఎట్ట బతుకుతాడో అని చెప్పి. రాజకీయ కుటుంబాల్లో చాలా మందిని చూసాం. మన జిల్లాలో ప్రత్యేకత, నేదురుమల్లి కుటుంబం పద్మనాభరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. నల్లపురెడ్ల కుటుంబం చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు. ఎల్లసిరి కుటుంబం ఇద్దరు ఒకే అన్నదమ్ములు కాకపోయినా గోపాల్ రెడ్డి గారు, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి గారు. ఈ జిల్లాలో ఆనం కుటుంబం తొలితరం అయిన ఈనాటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సోదరులు వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, లేకపోతే పాత పెద్ద ఆయన మనకు తెలియదు ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి, వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు. అయిన నల్లపురెడ్లు రెండో తరం ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు. బెజవాడ వాళ్ళైనా పాపిరెడ్డి గారు, ఓబుల్ రెడ్డి గారు, మేకపాటి వాళ్ళైనా ఎవరైనా అనేక మంది కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో సోదరులు కలిసి పనిచేసి, ఎప్పుడంటే ఇద్దరు పదవుల్లో ఉంది. ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యేగానో, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్, ఒకరు ఎమ్మెల్యే మంత్రిగానో, లేక ఇతర పదవుల్లో ఇతర ఎమ్మెల్యేలుగానో అనేక కుటుంబాల్లో రాజకీయాలు చూసాం. కానీ గిరిధర్ రెడ్డి గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎక్కడో ఉద్యోగస్తుడుకున్నా శ్రీధర్ రెడ్డి గారు పడే కష్టం, తపన, రాజకీయాల్లో ఒక్కసారన్నా ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆయన బాధ చూసి నిరంతరం శ్రీధర్ రెడ్డి గారికి అండదండగా ఉండి తన అన్న ఎమ్మెల్యే ఒకసారి కాదు 3 సార్లు అయ్యేందుకు నిరంతరం కష్టపడ్డ గిరిధర్ రెడ్డి గారు, వారిద్దరి కలయిక, ఏ పదవి లేకపోయినా తన అన్నం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అన్నకి అండదండగా ఉంటూ వారిద్దరి కలయిక రూరల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం. ఈయన క్లియర్గా వారిద్దరి మధ్యన వర్క్ డివిజన్ ఉంటుంది. నేనేం చేయాలా, నువ్వేం చేయాలని. ఎక్కడన్నా పొరపాటున లైన్ దాటి ఒక అడుగు పడ్డా 10 అడుగులు కాదు, వెంటనే చెత్త కోటింగ్ పడిపోద్ది. తమ్ముడు లేదు, ఇన్ఛార్జి లేదు, ఇంకేం లేదు. ఇక్కడ అంత జాగ్రత్తగా శ్రీధర్ రెడ్డి గారు ఉండబట్టే 3 సార్లు గెలిచాడు. ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాడు. ఈరోజు ఈ వేదికే ఆయన యొక్క పనితీరు. రాజకీయాల్లో తగువులకు తగువే, యుద్ధంకి యుద్ధమే, ఎన్నికలు ఎన్నికలే, స్నేహానికి స్నేహమే. సిపిఐ, సిపిఎం, బీజేపీ ముగ్గురుతో కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం, వారితో పని చేయించుకోగలిగినటువంటి చాకచక్యం ఉన్నటువంటి నాయకుడు శ్రీధర్ అన్న అనేటువంటిది ఈరోజు ఒకసారి చెప్పుకోక తప్పదు. లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు. లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు. ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే, బ్రిడ్జీలు, కనెక్టింగ్ బ్రిడ్జీలు ఇచ్చేదానికి కొంత ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఆలస్యం అయింది. ఫస్ట్ మొదటి విడతలో కాకుండా ఇంకా శ్రీధర్ అన్న అదే పనిగా ఇప్పుడే చెప్పారు, ప్రభాకర్ అన్నకి, రవిచంద్రకి ఇద్దరికి చెప్పానని. మా ఇద్దరే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి, ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అన్నా నువ్వు పార్లమెంట్ కోఆర్డినేటర్వి నెల్లూరుకి, యువగళంలో లోకేష్తో పాటు వచ్చావు, లోకేష్ బాబు హామీ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు అశాఖ మంత్రి అయ్యావు, ఇది ఇస్తుండవా లేదా?
ఈ రాష్ట్రంలో మిగతా బ్రిడ్జిలు ఇచ్చారో లేదో కానీ కోవూరుకి కావలకి పాత అల్లూరికి రోడ్డు వేస్తున్నారు. శాంక్షన్ అయ్యింది బ్రిడ్జి 5 సంవత్సరాలు వేయలేరు. 2018లో లోకేష్ బాబు దాని శాంక్షన్కి చేయించిపోయారు. కోవూరు అల్లూరు మండలాలకి, కొడవలూరు విడవలూరు అల్లూరు మండలాలకు సంబంధించిన రోడ్డు, పైడేరు మీద ప్రధాన రహదారి మీద బ్రిడ్జి. మాదేమో నిధులు చాలలేదని చెప్పి తగ్గించారు 9 కోట్లు. కానీ ఈ బ్రిడ్జి మాత్రం శ్రీధర్ అన్న దెబ్బకు తట్టుకోలేక ముందు అది ఇచ్చేస్తే పోతే తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చుకోవచ్చు అని చెప్పి దీనికి జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడే చెప్పాడు మళ్ళీ ఎంపీ గారికి ఇంటి దగ్గరే చెప్పాడు, అన్న మీతో ఒక బాధ్యత పెట్టాలా, మీరు అన్నీ చేయాలని. ఈడొచ్చి ప్రకటించాడు. అన్ని పేపర్ వర్క్ అన్నీ చేశా, 2 రైల్వే ఆర్ఓబీలు పూర్తి చేయాలా, అదేవిధంగా భారత్ సింధూర్ పార్క్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావాలా. గతంలో అనేక వివాదాలతో 2018లో ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసిన 1924లో సాధ్యం కాల. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్న ప్రాంతం అక్కడ అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఎంపీ గారి సహకారం తీసుకొని గతంలో ఏదైతే అక్కడ మల్టీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రయత్నం చేశామో దాన్ని తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చేదానికి మా వంతు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు అమాయక తమ్ముడిని లేకపోతే బతకలేడని బెంగతో కోటప్పళ్ళు వెళ్తున్న శ్రీధరన్న ధైర్యం వెళ్ళొచ్చు. అందరూ కూడా ఎంపీ గారు, పక్కన ఉన్నటువంటి పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. మేయర్ రూపు కూడా ఉన్నాడు, మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఆయన ఆరోగ్యవంతుడిగా మళ్ళీ తిరిగి రావాలని, ఇదే విధంగా ప్రజలకి సేవ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పాడు, మేమందరం తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా వందల కోట్లు శాంక్షన్లు తెచ్చుకునేది నేను, జిల్లాకైనా నియోజకవర్గానికైనా. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల కొరతతో 5 కోట్లు 10 కోట్లు పేపర్ ఎత్తుకుపోయేదానికి 10 సార్లు ఆలోచిస్తున్నాం. కానీ శ్రీధర్ అన్న చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమానికి 300 ఎన్ని వర్కులన్నా 339 వర్కులు ఒకేసారి చేపట్టి, ఒకేసారి శంకుస్థాపనలు, ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నాడో, ఒక రాజకీయ నాయకుడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అధిగమించడమే రాజకీయ నాయకుడి లక్షణం అని చెప్పి అందరికీ, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులకి, చూడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి కానీ ప్రజల సమస్యలు తీర్చేదానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు, దాన్ని కూడా ఒక వినూత్న కార్యక్రమంగా చేశారు. తను ఏ విధంగా ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాలుగా తొలినాటి శాసనసభ్యుడిగా, విద్యార్థి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా 4.5 దశాబ్ద రాజకీయాల జీవితంలో అలుపెరగకుండా పనిచేస్తున్నాడో, శ్రీధర్ అన్నలో కూడా ఆ పనితీరు చూసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ఇష్టమైనటువంటి నాయకుడిగా ఆయన ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆదరిస్తారు. వారికి నియోజకవర్గానికి కానీ వారికి వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ పార్టీ అండదండలుగా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పార్టీని వదిలి వచ్చి ఒక ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదిరించి, నాకు అధికారం ముఖ్యం కాదు, నా రూరల్ శాసనసభ సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలే ముఖ్యమైనటువంటి విధంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరూ అధికారం కోసం అరులు చేస్తారు, ఆయన అధికారాన్ని వదిలేసి వచ్చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు శ్రీధరన్నకి మాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజకీయాల్లో
డబ్బు ప్రామాణికంగా ఉండేటటువంటి రోజుల్లో డబ్బు లేకుండా ప్రజల అభిమానంతో ఈరోజు 3 సార్లు ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి గతంలో శ్రీధర్ అన్నకి మైక్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే మైక్ ఇచ్చేస్తే ఆయన కోరికలన్నీ జరిగేస్తారు స్టేజ్ మీద. నేను నిన్న కూడా చూసా, నారాయణ సార్ అయ్యా నాకు 10 కోట్లు ఇవ్వాలి, అట్లా ఎక్కడ మైక్ ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలి కోరికలు చిట్టా విప్పుతారు, ఆయనకి మైక్ ఇవ్వకపోకండి అనేటటువంటి సందర్భాలు కూడా నేను చూసా ఒకసారి. కాబట్టి ఏంటంటే శ్రీధర్ అన్నకి సంబంధించి నాదొక విజ్ఞప్తి, ఎందుకంటే మేము శ్రీధర్ అన్నని చూసి నేర్చుకున్న విజ్ఞప్తి. కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాడిగా మీరు గౌరవించి, గతంలో కూడా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాన్ని ఒక విన్నవిస్తున్నానన్న. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వాడిగా గతంలో నా కోసం మీరు ఒక్క సహాయం చేయమని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక గిరిజనానికి, ఎందుకంటే రామలక్ష్మణ్ ఎవరు నాకు అన్నదమ్ముల్ని ఉదాహరణగా చూపించారండి నియోజకవర్గంలో, మనం ఆదర్శంగా తీసుకున్నాండి. ఎందుకంటే రాజకీయాల్లో నీడని కూడా నమ్మని రోజుల్లో తమ్ముని పక్కన పెట్టుకుని రామలక్ష్మణ్ వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలని, వీళ్ళు ఈ యొక్క జిల్లాలో వీళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపును కొనసాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆ రోజు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జనార్దన్ రెడ్డి గారి సంతాప సందేశం అసెంబ్లీలో పెట్టడం మర్చిపోతే అసెంబ్లీకి నేనే గుర్తు చేసి సంతాప సందేశం పెట్టించాం. తర్వాత నెల్లూరులో వారి విగ్రహం పెట్టాలని, అదేవిధంగా ఆనం వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టాలని చెప్పని నేను స్వయంగానే ముందుకు వచ్చాను. కుటుంబ సభ్యులు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఇప్పటికే ఒకసారి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి రామ్కుమార్ రెడ్డి గారితో నేను గిరి వెళ్ళి సైట్ కూడా చూపించాం. తప్పకుండా మీరందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా దాని ఏర్పాటుకి నేను సైతం నా వంతు బాధ్యతగా నేను కానీ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరం భేదాలు వచ్చినా మీకు అందరం కూడా అండగా ఉంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.